ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే వెమ్మంటే పాపం, కట అంటే తీసేయడం, శర్వుడు అంటే కర్మ తొలగించేటటువంటి వాడు. కలియుగంలో ఎవ్వరికీ భగవంతుని పాదాలయందు మనసు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోసు ఉంటుంది. మనసుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటువంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడుగా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది. ఇంకా తిరుమల కొండకి వస్తే సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు. కృతయుగం నరసింహావతారం, త్రేతాయుగం శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. మిగిలిన అవతారాల్లో చేసినట్లుగా కలియుగంలో స్వామి దుష్ట సంవారం ఏమీ చెయ్యలేదు. కత్తిపట్టి ఎవరినీ సంవరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశారు. కాబట్టి ఆ వెంకటాచల క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి శ్రీ వెంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుమల కొండకి ఒక్కొక్క యుగం ఒక్కొక్క పేరు ఉండేది. కృతయుగంలో వృషాచలం, త్రేతాయుగంలో అంజనాచలం, కలియుగంలో వెంకటాచలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణు యొక్క కీడాద్రి. తిరుమల చాలా పవిత్రమైనటువంటి స్థలం. శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారా? అవును, శ్రీవారు మాట్లాడేవారు. ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు. పూర్వము కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు కాశీకి పోతూ తను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాన్ రాజుకు అప్పచెప్పాడు. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలగజేసి భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు. 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మరిచిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తి వెళ్ళి శ్రీనివాసుని పాదాలపై పడి శరణు వేడాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇంక ముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుని కుటుంబాన్ని బతికించాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలిహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ ఎవ్వరితోనూ మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. తొండమానుడు ఆలయ గోపురాలు నిర్మించాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు. తర్వాత 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. ఓం నమో వెంకటేశాయ.